ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. శని దోష ప్రభావం తగ్గాలంటే కొన్ని వస్తువులు ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చు. జ్యోతిష్యంలో శని శాంతికి ఎలాంటి పరిహారాలు చేయాలి, శని అనుగ్రహం కోసం ఏం చేయాలి? వాచ్ దిస్ R24 స్పెషల్. శనివారం శనీశ్వరునికి ప్రీతిపాత్రమైన రోజు. శని కటాక్షం అంత త్వరగా దొరకదు. ఒకసారి దొరికితే ఇక వారికి తిరుగుండదు. శని అనుగ్రహం ఉన్నవారికి ఇహలోకంలోని అన్ని రకాల ఆనందాలు, విజయాలు సొంతమవుతాయని నమ్మకం. జ్యోతిష్యంలో శనిని కర్మకారకుడిగా చెబుతారు. వ్యక్తుల కర్మానుసారం వారికి ఫలితాలను ఇస్తాడని ప్రతీతి. శని గ్రహాన్ని క్రూర గ్రహంగా కూడా అభివర్ణిస్తారు. పద్ధతిగా జీవితాన్ని గడపని వారి విషయంలో శని చాలా కఠినంగా వ్యవహరిస్తాడని కూడా జ్యోతిష్యం చెబుతోంది. వీరు జీవితంలో అనుభవించని కష్టాలు ఉండవట. అందుకే జీవితంలో సత్కార్యాలు చేయాలని చెబుతున్నారు. అందుకే నీతి నియమాలతో జీవించాలని చెబుతారు. తెలిసి చేసినా తెలియక చేసినా ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఏలినాటి శని, అష్టమ శని వంటి దీర్ఘకాలిక శని ప్రభావం కలిగించే పరిస్థితులు. ఈ సమయాల్లో శని అనుగ్రహం లేకపోవడం వల్ల ఎలాంటి పనులు పూర్తి కావు. ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి. మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు బాధ పెడుతుంటాయి. అయితే శని అనుగ్రహం పొందితే మాత్రం ఈ సమయాన్ని కూడా సునాయాసంగా బయటపడేందుకు మార్గాలు దొరుకుతాయి. శని దోషం ప్రభావం తగ్గాలంటే కొన్ని వస్తువులు ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చు. జ్యోతిష్యం ఎలాంటి శని శాంతికి ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిదో తెలుసుకుందాం. శని అనుగ్రహం కావాలంటే ఇంట్లో శని యంత్రాన్ని పూజలో పెట్టుకొని ప్రతిరోజు పూజించాలి. ఇలా చేస్తే శని సంతుష్టుడై సంతోషాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తాడు. శని చాలీసా పుస్తకం తప్పకుండా ఇంట్లో పెట్టుకోవాలి. ప్రతి శనివారం సూర్యాస్తమయం తర్వాత ఈ చాలీసా పారాయణం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే శని అనుగ్రహం లభిస్తుంది. శనికి ఇష్టమైన రత్నం నీలం. నీలం శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. ధరించే ముందు పండితుల సలహా తప్పక తీసుకోవాలి. నీలం జాతకాన్ని అనుసరించి ఎవరికి ప్రభావవంతమో పండితులను అడిగి తెలుసుకుని తర్వాత ధరించడం వల్ల మంచి ఫలితాలుంటాయి. నీలం సూట్ అయ్యే వారికి దాంతో చాలా లాభం ఉంటుంది. ఇంట్లో పూజలో హనుమాన్ విగ్రహం పెట్టి అనునిత్యం పూజించే వారికి ఎంతటి శని దోషమైనా సరే పెద్దగా బాధించకుండా శనికాలం గడిచిపోతుంది. ఎందుకంటే హనుమంతుణ్ణి పూజించే వారిని ఎప్పుడూ బాధించనని శనీశ్వరుడు హనుమాన్కి వాగ్దానం చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. నిత్యం శివపూజ జరిగే ఇంట్లో కూడా శని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే శనీశ్వరునికి సాక్షాత్తు ఆ పరమశివుడే గురువు. ఆయనను పూజించినప్పుడు అపార గురుభక్తి కలిగిన శనీశ్వరుడు సంతుష్టుడవుతాడు. అందువల్ల నిత్యం శివపూజ చేసేవారికి శని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంటి ఆవరణలో శమీ వృక్షం ఉంటే ఆ ఇంట్లో శనిదేవుడు కొలువై ఉంటాడని నమ్మకం. ప్రతి శనివారం శమీ వృక్షానికి దీపం వెలిగించి పూజించే ఇంట్లో శని అనుగ్రహం అపారంగా లభిస్తుంది. ఆ ఇంటిని సంపద ఎప్పటికీ వీడిపోదు.